సనత్ నగర్ పరిశ్రమల భూముల్లో 50% ప్రజా అవసరాలకే కేటాయించాలనే అవసరం ఉందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్లోని ఇండస్ట్రియల్ ఏరియాను ఎమ్మెల్సీ నరసింహరావు, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్వరతో కలిసి ఆయన పర్యటించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న భూ వ్యవహారాలపై తలసాని తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేశారు. పరిశ్రమలకు చెందిన భూములను అతి తక్కువ ధరకే దారాదత్తం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. మొత్తం 5 లక్షల కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరతీసిందని అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం నిలదీస్తామని తలసాని హెచ్చరించారు. సనత్ నగర్లోని 87.31 ఎకరాల పారిశ్రామిక భూములను ఎకరం 6.31 కోట్ల రూపాయలకి కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. ప్రస్తుతం ఓపెన్ మార్కెట్లో అక్కడ భూమి ధర ఎకరం 43 నుండి 45 కోట్ల రూపాయలు పలుకుతుందని తెలిపారు. నగరంలో మొత్తం 21 ప్రాంతాల్లో 9,292 ఎకరాల భూములను బడా వ్యక్తులకు తక్కువ ధరకే కట్టబెట్టేందుకు ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చిందని విమర్శించారు. ప్రజల అవసరాలను పట్టించుకొని ప్రజాప్రభుత్వం ఇది అని తలసాని మండిపడ్డారు. జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం శ్రీనివాస్ యాదవ్ నాయకత్వం జై సార్ ముందుకు వస్తలేడు సార్ ముందుకు రమ్మా అన్న జరిగిట్రా అన్న నాటు ఉండకు ముందు అన్న ఎట్లయితే అది ప్రజాప్రభుత్వం. ఆ రోజు కేసీఆర్ గారు సెంటిమెంట్ కింద బతుకమ్మ అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం మన గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి బతుకమ్మ, ఆ బతుకమ్మ చీరలు ఇవ్వాలని చెప్పి అందరికి ఇచ్చారు. ఈ రోజు మీరు బతుకమ్మ చీరలు ఎవరికి ఇస్తారు? అంటే కొంతమందికి ఇస్తే సరిపోతుందా? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా? మీరు ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు మేము ఈ పోరాటం చేస్తున్నాం, ఎందుకు ప్రజల పక్షాన మేము నిలబడుతున్నాం, మీరు కూడా ఆలోచన చేయండి. అడ్డికి పావుసేరి ఇష్టానుసారం భూములు అమ్మితే మరి మీరు దీన్ని ఏ విధంగా ఏకీభవిస్తారు? గౌరవ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారికి, గౌరవ శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు నవీన్ రావు గారు, మా పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మా నాయకులకు, కార్యకర్తలకు, ఈరోజు సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియా సుమారు 87 ఎకరాల 31 గుంట. ఇది ఎక్స్క్లూజివ్గా ఇండస్ట్రియల్ ఏరియా, ఇక్కడ రెసిడెన్స్ ఏమి ఉండవు. అయితే ఇట్లా హైదరాబాద్ సిటీలో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పక్కన బాలానగర్ కానివ్వండి, జీడిమెట్ల,